ఉన్నాను. నిజమే కదా, మనిషిగా మనం ఈ లోకంలో బతుకుతా ఉన్నాం. అయితే మనం తింటా ఉన్నాము, పడుకుంటా ఉన్నాము, లేస్తా ఉన్నాము. మనిషి అనేది ఇది కాదని బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఇదిగో మానవులుగా మనం ఎన్నో పాపాలు చేస్తా ఉంటాము కదా. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఏ భేదము లేదు, అందరము కూడా పాపము చేసి ఉన్నారు అని చెప్తా ఉన్నది. అవును, అందరము కూడా పాపం చేస్తున్నాము. అయితే యేసుక్రీస్తు ఏమి చెప్తున్నాడంటే, ఇదిగో ఈ పాపం నుంచి విడిపించడానికి ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకంలోకి వచ్చిన్నాడు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చిన్నాడంటే, మానవుడిగా వచ్చి పరిశుద్ధంగా నీతిగా జీవించున్నాడు. అయితే మనం నా పాపాన్ని తొలగించడానికి ఆయన మన కోసం చనిపోయి ఉన్నాడు. నిజమే కదా, ఈ లోకంలో మన కోసము ఎంతో మంది తాత్కాలిక ప్రేమలతో ప్రేమిస్తా ఉంటారు, ఎంతో మంది డబ్బు ఉన్నప్పుడే ప్రేమిస్తా ఉంటారు, ఎంతో మంది పేరు యాగత ఉన్నప్పుడే మనం ప్రేమిస్తా ఉంటారు. కానీ ప్రభువు యేసుక్రీస్తు మన కోసం చనిపోయి ఆయన శాశ్వత ప్రేమతో మనం ప్రేమించున్నాడు. ఇదిగో ఏం చెప్తున్నానంటే, నేను శాశ్వత ప్రేమతో మిమ్మల్ని ప్రేమించున్నాడు, మీ యొక్క చేసిన పాపాలన్నీ కూడా తొలగించడానికి భూలోకానికి వచ్చి ఉన్నాడు. అవును, ఏది కూడా ఈ లోకంలో మనన్నీ కూడా ప్రేమలన్నీ కూడా ఆక్షేమం మాత్రమే ఉంటాయి. కానీ మరణించిన కూడా మనల్ని ప్రేమించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ప్రభువు యేసుక్రీస్తు. అని ఏమన్నాడంటే, ఇదిగో ఆత్మ మూలంగా మనకి మరణం లేదు, శరీరం మూలంగా మనకి మరణం ఉంది. మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళతామని అనేది 2 మార్గములు, ఒకటి స్వర్గము, ఒకటి నరకము. నువ్వు ఆ స్వర్గానికి చేరాలంటే ప్రభువు యేసుక్రీస్తు నమ్మినప్పుడు మాత్రమే ఆ స్వర్గానికి చేరగలుగుతావు. ఆ స్వర్గానికి చేరాలంటే ప్రభువు యేసుక్రీస్తును నమ్మాలి, రాజుల యూదుల రాజులను నమ్మాలి. ఇదిగో ఆయన త్వరగా రాబోతున్నాడు. ఎందుకంటే ఏ క్షణం మనకి ఏమి అవుతుందో మనకి తెలియదు, ఈ లోకంలో ఏమి జరుగుతుందో మనకి తెలియదు. భూకంపంలో రావచ్చు, సునామీలో రావచ్చు, హార్ట్ చనిపోవచ్చు, యాక్సిడెంట్ చనిపోవచ్చు. ఏ క్షణం మరణము అనేది మనకి వస్తుందనేది గ్యారంటీ ఎవరు కూడా ఇవ్వలేదు. కానీ అందుకనే ప్రభువు చెప్తున్నాడంటే, ఇదిగో నీ దగ్గర రక్షణ వస్తా ఉన్నది, ఇదిగో నీ దగ్గర ఒక సువార్త అనేది వస్తా ఉన్నది, నమ్ము. ఈ రోజు యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించినట్లయితే నువ్వు స్వర్గానికి చేరగలుగుతావు. ఎందుకంటే మనకి సమయం లేదు, ఏమి జరుగుతుందో మనకి తెలియదు, ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు. అనేమంటే, ఇదిగో నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అని అంటున్నాడు. అనేమంటే నేనే నిజమైన దేవుడు లోకానికి వచ్చినాడు. ఎందుకంటే నిజమైన దేవుడు అంటే, ఈ లోకంలో ఎవరు కూడా చనిపోయినాక దేవుడు తిరిగి లేవలేదు. కానీ కేవలం ప్రభువు యేసుక్రీస్తు మాత్రమే తిరిగి లేచున్నాడు. ఆయనలో జీవం ఉన్నది కనుక తిరిగి లేచున్నాడు, ఆయన సత్యం ఉన్నది కనుక తిరిగి లేచున్నాడు. ఇదిగో ఈ జీవం వల్ల దేవుని నమ్ము, ఈ రోజు నీ జీవితం బాగుపడుతుంది. ఇదే సత్యమైన దేవుని నమ్ము, ఈ రోజు భవిష్యత్తు మారబోతా ఉన్నది. ఇవో వ్యాధి చింతలతో ఉన్నావా, అప్పులు సమస్యలతో ఉన్నావా, తెలియని యోగులతో ఉన్నావేమో, ప్రభువు యేసుక్రీస్తు నమ్ము, నీలో నెమ్మది, సమాధాన, శాంతి దొరుకుతున్న ప్రవేశించుకుంటున్నాడు. ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన నమ్మినప్పుడు మాత్రమే నువ్వు స్వర్గానికి వెళ్తావు, లేదంటే నరకానికి వెళ్తావు. ఇదే సత్యమమ్మా, నువ్వు నమ్ము. ఇదే యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నాడు, సొంత రక్షకుడుగా అంగీకరించాలని ప్రభువు యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్.